రమణీపేట ఆడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది పండుగ పురస్కరించుకుని పంచాంగ శ్రవణం కార్యక్రమం జరిగింది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ వేదల శ్రీరామ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. వేదల శ్రీరామ శర్మ మాట్లాడుతూ ప్రతి ఏడాది తెలుగు సంవత్సరంలో మొదటి రోజున ఉగాది పండుగ జరుపుకుంటామని అన్నారు. ఉగాది నుంచి మన తెలుగు వారికి కొత్త పంచాంగ ప్రారంభం అవుతుందన్నారు. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే 5 విభాగాలను కలిపి పంచాంగం అంటామన్నారు. పంచాంగ శ్రవణం వినేవారికి ఆరోగ్యాన్ని, ఆయుస్సును అభివృద్ధి చేసి సంపదతో కూడిన సకల శుభ ఫలాలను ఇస్తుంది కాబట్టి పంచాంగ ఫలాలను తెలుసుకోవాలని శర్మ తెలిపారు. ఆధ్యాత్మికవేత్త గల్లా సుబ్బారావు, ఆకేటి సత్యనారాయణలు ఉగాది విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ వేదల శ్రీరామ శర్మ, గల్లా సుబ్బారావు, ఆకేటి సత్యనారాయణ, రేలంగి బాపిరాజులను ఘనంగా సత్కరించారు. పంచాంగ పుస్తకాలను, ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ప్రవాస ఆంధ్రుడు కంచెల సత్యనారాయణ సౌజన్యంతో వృద్ధులకు నూతన వస్త్రాల పంపిణీ జరిగింది. అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎస్టీ నగేష్, బుద్ధరాజు సత్యనారాయణరాజు, నిమ్మకెల వెంకటేశ్వరరావు, ప్రసాద్ నాయుడు, చింతపల్లి సుబ్బారావు, పాదసారథి, రాజా, మాణిక్యాంబ, చిరంజీవి, అమ్మాజీ, సినీ నిర్మాత భాస్కరరావు, పిడుగు సూర్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అయితే ప్రత్యేకించి ఈ పరాభనామ సంవత్సరం ఏంటి అంటే అభావ, భావ అంటే భావబంధాలు, మన సంసార బంధాలు, అభావ ఈ బంధాలన్నిటికీ అతీతంగా పరమేశ్వరుడు, సత్యాన్ని, ధర్మాన్ని పాటించేవాడు ఎప్పుడు కూడా భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి. అలాగే ఈ అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఈ ఉగాది రోజున పెద్దల్ని, గురువుల్ని సత్కరించడం కూడా ఆనవాయితీగా వస్తుంది. ఆ సందర్భంగా అడబాల రత్నప్రసాదరావు గారిని మేము అభినందిస్తూ ఈ నూతన సంవత్సరం అంటే పరాభనామ సంవత్సరంలో అందరూ కూడా, సర్వజనులు కూడా ఆనందంగా ఉండాలని, అలా మనస్సుల్లో కల్మషాలు లేకుండా సత్య ధర్మాలను పాటించడం అలవాటు చేసుకోవాలని, అప్పుడే మనందరం కూడా ఆనందంగా ఉండగలమని నేను ఈ సందర్భంగా మీ అందరికీ ఏ ఈర్ష్యలు, అసలు లేకుండా, యుద్ధాలు లేకుండా కుటుంబాలు అంతే కలిసి ఉండాలి. మన అందరం ఒకటైనట్టుగా భేదాభిప్రాయం లేకుండా ప్రతి సంవత్సరం ఇలా మమ్మల్ని అందరినీ సంతోషపరుస్తున్నారంటే, గురువుల్ని, పెద్దల్ని ఎప్పుడైతే పూజిస్తున్నారో ఆ ఇంట్లో ఆవు ఉంటుంది. ఆవు ఎప్పుడైతే ఉందో వెనక లక్ష్మీదేవి వచ్చేస్తుంది. లక్ష్మీదేవి ఎప్పుడైతే ఉందో మహావిష్ణువు ఉంటాడు. అంటే ఆయన పేరే రత్నం, ప్రసాద్, భగవంతుడు ఇచ్చిన ప్రసాద్. ఆ అంటే భగవద్గీతలో చెప్పాడు, బ్రహ్మదేవుడు నేనే అన్నారు ఆ అక్షరానికి. అలాగే స అంటే సత్యనారాయణ, సూర్యనారాయణ, శర్మ, సూర్య భగవానుడు. ఇలాంటి పేర్లు పెద్దలు పెడతారు. ఆ పెట్టినప్పుడు ఆ పేర్లు తగ్గట్టుగా, నక్షత్రాలు తగ్గట్టుగా, రాసుల ప్రకారంగా జరుగుతాయి తప్ప మనిషికి 3 జన్మలు ఉంటాయి. ఈ జన్మలో మనం మంచిగా అందరితో సరదాగా నవ్వుతూ కలిసిమెలిసి ఉంటే మళ్ళీ జన్మలో మంచి పుట్టు పుడతాం. మంచి పుట్టు పుట్టాలని అందరూ మళ్ళీ ఎవరికి ఈ సంవత్సరం ఎలా జరిగిందో ఈ రోజు అందరికీ అన్ని శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా ఈ అవకాశం ఇస్తున్నది మీ అందరికీ శిరస్సు వచ్చి మరొకసారి నమస్కరిస్తున్నాను. అందరికీ శ్రీ ప్రభావ నామ సంవత్సర శుభాకాంక్షలు, పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మరి మన రమణపేట గ్రామం, కాకినాడ తదితర దేశ ప్రజలందరూ కూడా మరి భగవంతుడు ఆయురారోగ్యాలు పాలించి సందర్భంగా కోరుకుంటూ, మరి ఈరోజు అంటే మన ప్రవాసాంధ్రులైన నెదర్లాండ్స్లో ఉంటున్న కాకినాడ పట్టణానికి చెందిన కంచెల సత్యనారాయణ గారి సౌజన్యంతో మరి వారు ఏ పండుగ వచ్చినా సరే నేనున్నానంటూ వారు ముందుకు వచ్చి అన్ని పండుగలకి అంటే మన సంస్కృతి సంప్రదాయ కొనసాగించాలి, కాపాడాలని సదుద్దేశంతో ఆయన అన్ని పండుగలకి కూడా వారు పార్టిసిపేట్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఉగాది సందర్భంగా మా రమణపేట గ్రామంలో ఉన్న పేదలకు నూతన వస్త్రాలు, అదేవిధంగా భోజనం వితరణ చేసినందుకు వారికి అభినందన తెలియపరుస్తున్నారు.